హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా మెంతికూర పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మెంతికూరను రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మెంతికూర వల్ల మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. పప్పు కోసము 1 కప్ కందిపప్పును తీసుకొని కందిపప్పు నీట్గా కడిగి శుభ్రం చేసుకొని 1 కప్ కందిపప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తామండి. తర్వాత 2 కప్పుల మెంతికూరను కూడా తీసుకుంటాము. ఇందులోనే మనము 1 స్పూన్ పసుపుని, కొంచెం జీలకర్రని కూడా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము పచ్చిమిర్చిని తీసుకుంటాము. తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు వంటి చింతపండు, 2 టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 3 రెబ్బల వెల్లుల్లిపాయ, కొంచెం నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనము తీసి చూస్తే మనకి కుక్కర్ ఇలా ఉంటుందండి. మనకి పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఎక్కువ వాటర్ ఉంటే మనకి వాటర్ పక్కకు తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెదుపుకోవాలండి. మెదుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేస్తామండి. పోపు పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ మనము ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. సో పప్పు టేస్ట్ అంతా మనకి ఇక్కడ పోపులోనే ఉంటుందండి. పోపు ఎంత మంచిగా పెట్టుకుంటే మనకి పప్పు టేస్ట్ అంత చక్కగా ఉంటుందండి. సో పప్పు బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అనేటువంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నటువంటి మెంతికూర పప్పు రెడీ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ అండ్